say, what kind of country are we living in? A person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో హిందూ దేవాలయాలమైన వందల సంఖ్యలో దాడులు జరిగినాయి. గుళ్ళు పడగొట్టించారు, గోపురాలు పడగొట్టించారు, రథాలకు నిప్పు పెట్టించారు, హిందూ దేవుల తల నరికారు, చేతులు నరికారు, కాళ్ళు నరికారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండను మీకు కాసులు కురిపించే కల్పవృక్షంలా మార్చుకున్నారు. లక్షల కేజీల నెయ్యి కల్తీ చేశారు, లడ్డు ప్రసాదాలు కల్తీ చేశారు, అన్న ప్రసాదాలు కల్తీ చేశారు, 250 కోట్ల లడ్డు స్కామ్ చేశారు, 90 కోట్ల శాల్వా స్కామ్ చేశారు, పరకామణి చోరీలు చేశారు, అన్య మతస్థులను తిరుమల అందలం ఎక్కించారు, 50 కేజీల శ్రీవారి బంగారం మాయం చేశారు, శ్రీవారి భూములు తమ అస్మదీయులకు అన్యక్రాంతం చేశారు, చివరికి శ్రీవారి హుండీ ఆదాయాన్ని కూడా తమ ఖాతాలకు మలుచుకున్నారు. ఇక మన దేశభక్తికి వస్తే అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసుకొని ఇండిపెండెన్స్ డే జరుపుకుంటే, రిపబ్లిక్ డే జరుపుకుంటే, అధికారం కోల్పోయాక పూర్తిగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం అయితే ఆగస్టు 15 గుర్తుండదు, జనవరి 26 గుర్తుండదు. భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు గుర్తుకురారు. జాతీయ జెండాకి నమస్కరిద్దామన్న సంస్కారం లేకపోయా. వందే మాత్రం రాదు, జనగణమన జాతీయ గీతం రాదు. అందుకనే ప్రజలు మిమ్మల్ని అనేది దేశభక్తి దైవభక్తి నిండుగా మెండుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అని.